జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శుక్రనీతి. కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడి వద్దకి పాండవులు చూడటానికి వచ్చినప్పుడు భీష్ముడు ధర్మరాజుకి కొన్ని హితబోధలు చేశాడు. అందులో శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో వివరిస్తూ ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుండేది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి నివాసం ఉండేది. ప్రతిరోజు ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్ళేవాడు. రాత్రి వేళల్లో జంతువులు సంచరిస్తుంటాయి కాబట్టి ఆ వేటగాడు వెలలో చిక్కుకునేవి. ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకరోజు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తోంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలో ఒక ముంగిస గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకను పట్టుకుని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను. దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగిసల బారి నుంచి కాపాడవా అని అడిగింది. వేటగాడి వల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రాణాలపై ఆశ వదులుకున్న పిల్లికి కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి పక్కన ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం చేయలేక ముంగిస గుడ్లగూబ అక్కడి నుంచి జారుకున్నాయి. నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకను పిల్లి అడిగింది. దానికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని నమ్మకం ఏముంది, కాబట్టి అన్నమాట ప్రకారం ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంది. ఎలుక చెప్పినట్టుగానే మన్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. అటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. చెట్టు కిందకు చేరుకున్న వేటగాడు కొరుకు ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుతిరిగాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందా అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మునుండిపోయింది. ఇందులోని నీతి మన నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది.